హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ వంటిది. కేవలం రాజధాని నగరంగానే కాకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ శరవేగ అభివృద్ధికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వాలకు ఎల్లప్పుడూ ఒక పెద్ద సవాలు. ఈ సవాలును అధిగమించే క్రమంలో రూపుదిద్దుకున్న ఒక బృహత్తర ప్రణాళికే రీజనల్ రింగ్ రోడ్డు. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఒక రక్షణ కవచంలా, అభివృద్ధికి మార్గం చూపే ఒక మహాహారంలా ఈ ప్రాజెక్టును అభివర్ణిస్తున్నారు. నగరంపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించి, శివారు ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించి తెలంగాణ రూపురేఖలను మార్చే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేక అడ్డంకులను, సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఉత్తర భాగం పనుల ప్రారంభంలో జరుగుతున్న జాప్యం, భూ సమీకరణలో రైతుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత ఈ కలను సాకారం చేయడానికి మరింత సమయం పట్టేలా చేస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మొత్తం పొడవు సుమారు 340 కిలోమీటర్లు. దీనిని ప్రధానంగా 2 భాగాలుగా విభజించారు: ఉత్తర భాగం మరియు దక్షిణ భాగం. ఉత్తర భాగం సంగారెడ్డి నుండి ప్రారంభమై నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు సుమారు 161 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. దక్షిణ భాగం చౌటుప్పల్ నుండి ప్రారంభమై ఇబ్రహీంపట్నం, ఆమన్గల్, షాద్నగర్, చేవెళ్ల మీదుగా తిరిగి సంగారెడ్డి వద్ద కలుస్తుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే విజయవాడ NH65, ముంబై NH65, బెంగళూరు NH44, నాగ్పూర్ NH44, వరంగల్ NH163 వంటి ప్రధాన జాతీయ రహదారులను అనుసంధానించినట్లు అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేని భారీ వాహనాలను, ఇతర రాష్ట్రాలకు వెళ్లే సరుకు రవాణా వాహనాలను నగరం బయట నుంచే మళ్లించడం. ప్రస్తుతం ఈ భారాన్నంతా 158 కిలోమీటర్ల నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మోస్తోంది. భవిష్యత్తులో ORR కూడా నగరంలో ఒక భాగంగా మారిపోయే అవకాశం ఉన్నందున RRR నిర్మాణం అత్యంత ఆవశ్యకంగా మారింది. ఇది కేవలం ట్రాఫిక్ నియంత్రణకే కాకుండా RRR పరిధిలోని పట్టణాలు, గ్రామాలలో కొత్త పారిశ్రామిక వాడలు, శాటిలైట్ టౌన్షిప్లు, లాజిస్టిక్స్ హబ్లు ఏర్పడడానికి దోహదపడుతుంది. తద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి హైదరాబాద్పై జనాభా భారం తగ్గుతుంది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఉత్తర భాగం నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి మరింత జాప్యం జరుగుతోంది. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ భాగం నిర్మాణ పనుల కోసం గత ఏడాది డిసెంబర్లోనే 5 ప్యాకేజీలుగా టెండర్లను ఆహ్వానించింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 నెలలు గడిచినా టెండర్లను ఖరారు చేసే ప్రక్రియ పూర్తి కాలేదు. సాంకేతిక మరియు పరిపాలనా కారణాలతో NHAI టెండర్ల గడువును పదే పొడిగిస్తూ వస్తోంది. తాజాగా టెండర్లను తెరవడానికి నవంబర్ 4వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఈ జాప్యానికి ప్రధాన కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆలోచనలో మార్పు కనిపిస్తోంది. మొదట ఈ రహదారిని 4 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేగా నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే భవిష్యత్తులో కొన్ని దశాబ్దాల వరకు పెరిగే ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని దీనిని 6 వరుసల రహదారిగా విస్తరిస్తే మేలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. 6 వరుసల రహదారికి అయ్యే అదనపు వ్యయం, భూసేకరణ, డిజైన్లో మార్పులు వంటి అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం దీర్ఘకాలికంగా ప్రయోజనకరమైనప్పటికీ ప్రస్తుతానికి ప్రాజెక్ట్ పనుల ప్రారంభానికి ఇది ఒక అడ్డంకిగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఉత్తర భాగం పనులను ప్రారంభించిన వెంటనే దానికి సమాంతరంగా దక్షిణ భాగం పనులను కూడా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దక్షిణ భాగం నిర్మాణానికి అయ్యే భూసేకరణ ఖర్చులో 50% రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటికే ప్రాథమిక కసరత్తును వేగవంతం చేసింది. ఇటీవల దక్షిణ భాగం అలైన్మెంట్ వెళ్లే గ్రామాల పేర్లతో ఒక ప్రాథమిక నోటిఫికేషన్ను జారీ చేసింది. మొత్తం 8 జిల్లాల పరిధిలోని 33 మండలాల్లో ఉన్న 163 రెవెన్యూ గ్రామాల గుండా ఈ రహదారి వెళుతుందని పేర్కొంది. ఈ ప్రతిపాదిత అలైన్మెంట్పై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను స్వీకరించడానికి ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇది భూసేకరణ ప్రక్రియలో మొదటి అడుగు. ఏ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులోనైనా అత్యంత క్లిష్టమైన మరియు సున్నితమైన అంశం భూసేకరణ. RRR ప్రాజెక్టు కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులు తమ ఆందోళనలను వ్యక్తం చేయడానికి సోమవారం హైదరాబాద్లోని HMDA కార్యాలయాన్ని ముట్టడించారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి వందలాదిగా తరలివచ్చిన రైతులు
తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారి ప్రధాన ఆరోపణ అధికారులు అలైన్మెంటును మార్చడం. గతంలో సర్వే చేసి రాళ్లు పాతి వెళ్లిన మార్గాన్ని కాదని ఇప్పుడు కొత్తగా అలైన్మెంట్ను ప్రతిపాదించడం వల్ల తమ విలువైన వ్యవసాయ భూములు, ఇళ్లు పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ స్వప్రయోజనాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు లాభం చేకూర్చడానికి అలైన్మెంట్ను సుమారు 40 కిలోమీటర్ల మేర మార్పించారని రైతులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ మార్పు వల్ల అసలైన పేద, మధ్యతరగతి రైతులు నష్టపోతున్నారని వారు వాపోయారు. తాము ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, అభివృద్ధిని అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని రైతులు స్పష్టం చేస్తున్నారు. అయితే తమ జీవనాధారమైన భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ధారించే రిజిస్ట్రేషన్ విలువ కాకుండా బహిరంగ మార్కెట్లో పలుకుతున్న ధర ప్రకారం ఎకరానికి ₹1 కోటి పైగా నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. సరైన ప్యాకేజ్ ప్రకటించకుండా, తమ అంగీకారం లేకుండా తమ భూములను గుంజుకోవాలని చూస్తే ఊరుకోనేది లేదని, ప్రాజెక్టును అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. పాత సర్వే ప్రకారమే భూసేకరణ చేపట్టాలని, కొత్తగా మార్చిన అలైన్మెంట్ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వానికి కత్తిమీద సామలాగా మారింది. ఒకవైపు ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాలన్న లక్ష్యం, మరోవైపు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడం చాలా కీలకం. అలైన్మెంట్ మార్పుపై రైతుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఏ కారణాల వల్ల అలైన్మెంట్ను మార్చాల్సి వచ్చిందో శాస్త్రీయమైన ఆధారాలతో రైతులకు వివరించాలి. ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించాలి. కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువను ప్రామాణికంగా తీసుకోకుండా ఆ ప్రాంతంలోని వాస్తవ మార్కెట్ విలువను అంచనా వేసి మెరుగైన ప్యాకేజీను ప్రకటించాలి. భూమి కోల్పోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదా ఉపాధి కల్పించే దిశగా కూడా ఆలోచించాలి. బలవంతపు భూసేకరణకు బదులుగా రైతులతో నేరుగా చర్చలు జరపాలి. వారి సమస్యలను, అభ్యంతరాలను ఓపికగా విని వానికి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలి. ఈ ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేయాలి. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, అది తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి ఒక జీవనాడి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నగరంపై భారం తగ్గి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఆర్థికంగా బలపడతాయి. అయితే ఈ అభివృద్ధి యజ్ఞంలో రైతుల త్యాగాన్ని విస్మరించకూడదు. ప్రాజెక్ట్ ఆలస్యానికి గల సాంకేతిక కారణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అధిగమించాలి. అదే సమయంలో భూములు కోల్పోతున్న రైతులకు నమ్మకం కలిగించి వారికి న్యాయమైన పరిహారం అందించి వారిని అభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలి. ప్రభుత్వం, రైతులు, అధికారులు అందరూ ఒక అవగాహనకు వచ్చి పట్టువిడుపులతో ముందుకు సాగినప్పుడే ఈ మహత్తర కల సాకారమవుతుంది. లేకపోతే ఈ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమై మిగిలిపోయే ప్రమాదముంది.